ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో వాక్యం చేయడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని వివరించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చూస్తున్న మీ కుటుంబాలు మీరు బలపడాలని, దేవుని సన్నిధిలో బ్రతకాలని మరి ఆశిస్తూ ఈ ప్రోగ్రాం ఇస్తున్నాం కనుక వీటిని చూస్తూ మరి మీ సందేశాలు మనం తెలియపరచాలని కోరుతున్నాం. కృపగల దేవుడు మీకు సహాయం చేయనట్లుగా సందేశాల్లో మనం ముందుకు వెళదాం. ఈ సమయంలో రూతు గ్రంథం యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఈ రూతు అనగా సౌందర్యవతి, సౌందర్యము లేక స్నేహితురాలు అని అర్థం రూతు అనగా. ఈ గ్రంథాన్ని రాసిన రచయిత సమూయేలు ప్రవక్త గారు. క్రీస్తు పూర్వము 1375 1050 మధ్య కాలంలో రాయబడింది. అంటే దావీదు గారి ఇంచుమించుగా దావీదు గారి కాలంలో రాయబడింది ఇది పూర్వ చరిత్ర. అయితే ఈమె ఎవరు అని ఆలోచించినప్పుడు మోయాబు దేశం యొక్క యాజకుని కుమార్తె, మోయాబు రాజు ఆధీనములో ఉంటున్నటువంటి బిడ్డ. ఈ మోయాబులంటే ఎటువంటి వారంటే మరి లోతు సంతతి నుంచి వచ్చిన వారే, లోతు పెద్ద కుమార్తె సంతానం వారు. ఈ మోయాబు దేశం దాని పొడవు ఆలోచించినప్పుడు చూస్తే 4050 కిలోమీటర్లు, అంటే పొడవు 60 మైళ్ళు, వెడల్పు 30 మైళ్ళు. అయితే ఈ దేశము 6 దేశాలు. ఈ 6 దేశాలు ఆలోచించినప్పుడు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు. లోతు యొక్క పెద్ద కుమార్తె వంశస్థులు మరి చూద్దాం. అంతేకాకుండా ఈ మోయాబు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ జీవన విధానం కానీ, అక్కడ వాతావరణం కానీ, మోయాబు ప్రదేశంలో కెమోషు అనే ఒక దేవత ఉంది. ఆ కెమోషు అనే స్త్రీ దేవతకి పసి పిల్లల్ని దహన బలులు చెల్లించేవారంటే పసి పిల్లల ముక్కలుగా కోసి కొన్ని భాగాల మొక్కల్ని ఆ దేవత చేతిలో పెట్టే అలవాటు ఉంది పిల్లరా. అంటే అలా పెడితే వాళ్ళు అనుకున్న పనులు జరుగుతున్నాయి అనేటువంటి ఆచారం. కానీ చాలా దుర్మార్గమైన ఆచారం అది. అయితే ఈ మోయాబు దేశం ఎక్కడుందంటే ఆలోచన చేద్దాం. తూర్పున అరేబియా సముద్రం దీని సరిహద్దు, ఉత్తరాన అమోనీయులు యొక్క రాజ్యం, దక్షిణాన ఎదోమీయులు, పడమర ఉప్పు సముద్రం ఈ సరిహద్దులు గల దేశం ఇది. సుమారుగా 4050 కిలోమీటర్ల దీని వైశాల్యం. అయితే ఈ మోయాబు 6 దేశాల్లో మరి లోతు సంతానం పెద్ద కుమార్తెకి సంతానం జన్మించారు. మీరు కెమోషు దేవతను ఆరాధిస్తున్నారు. ఈ గ్రంథం యొక్క చరిత్రను బట్టి చూస్తే విశ్వాసి అవిశ్వాసిగా మారడం, అవిశ్వాసి విశ్వాసిగా మారడం, అన్యజాతి చెందిన స్త్రీ విశ్వాసిగా మారి తన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి చరిత్రలో ఆమె మిగిలిపోయింది ప్రియులరా. అంతేకాకుండా ఆమె పేరే రూతు గ్రంథంగా రాయబడింది చరిత్ర. మరి ఇంకోటి చూస్తే మరి యోదా, బెత్లెహేము, ఎఫ్రాతీయుడు అని ఎలీమెలకు అతని భార్య నయోమి, అతని 2 కుమారులు మహలోను, కిల్యోను వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళటం, మరి భవిష్యత్తుని నాశనం చేసుకోవటం. అంటే వీళ్ళు ఎట్లా వెళ్ళారు ఆలోచించినప్పుడు చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు ఏలిన కాలంలో దేశంలో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుంచి ఒక మనుషుడు తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకుని, చూడండి, బెత్లెహేమును ఎఫ్రాయిం దేశమును విడిచి యోదా దేశాన్ని వదిలి మోయాబు దేశానికి ప్రయాణమై అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నాడండి. వీళ్ళని ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలుగా జీవించే మన సాహసం ఎట్లా ఉండాలి, మన పరిస్థితులు ఎట్లా ఉండాలి, మన సాంగత్యం ఎట్లా ఉండాలి, మనం ఎవరితో బంధం కలిగి ఉండాలి, మనం ఏ ప్రదేశానికి వెళుతున్నాం, ఎక్కడ వెళుతున్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి ప్రియులారా. అందుకే చరిత్ర మన ముందు ఉంచాడు విషయాలన్నీ కూడా. ప్రస్తుత కాలంలో దేవుని సన్నిధిలో జీవించడానికి స్థితులను అర్థం చేసుకుని కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ప్రదేశాలను బట్టి మనం భయపడే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. అంటే ఎక్కడి వెళ్ళినా దేవునికి అనుకూలమైన స్థితిలో మనం ఉండాలి. అంటే ఆలోచన చేద్దాం. విశ్వాసి అవిశ్వాసంతో పొత్తుండకూడదు. కారణం ఏంటంటే విశ్వాసి అవిశ్వాసి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అవిశ్వాసతను బట్టి, ప్రదేశంలో మనుషులను బట్టి అతను మారిపోయేటువంటి వాతావరణం ఉంది ప్రియులారా. శ్రమ కలిగినప్పుడు దేవుని చిత్తానికి మొరపెట్టాలి. రెండో, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అయ్యా మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటని అడగాలి. ఒకవేళ అడిగారో లేదో తెలియదు, అక్కడ అడగకపోతే వెళ్ళారేమో అనుకుంటున్నాను నేను. అక్కడ కరువు వచ్చిందని ఊరు మారిపోయారు. ఊరు మారిపోవడం వల్ల చూడండి, వేరే చోట వెళ్ళిపోవడం వల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. భూమిని విడిచారు, వెళ్ళగొండే ప్రదేశానికి వెళ్ళారు. చూడండి, వెళ్ళగొండే దేశానికి వెళ్ళారు. అక్కడ ప్రమాదం అని కూడా
గుర్తించలేకపోయారు. అంటే అలా అనుభవించుకోకుండా వెళ్ళిపోయారు పిల్లరా. కారణం ఏంటంటే ఆ స్త్రీ నయోమి, ఆమె భర్త ఎలీమెలెకు, ఆమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటివాడు మహలు, రెండోవాడు కిలియోను. అయితే ఈయన కుటుంబ సమేతంగా ఎడ్ల బండి మీద చూడండి ఐశ్వర్యంతో బయలుదేరుతారు. వాళ్ళకి సంపాదన ఆస్తిని పడుకుని వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు చాలా నిట్టూర్పులు విడుచుకుంటూ సమస్తాన్ని పోగొట్టుకుని ఏమీ లేని వాళ్ళు వచ్చారు ప్రియులరా. ఈ చరిత్ర మనలాంటి వాళ్ళు తెలుసుకోవడానికే. ప్రియులరా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నాడు, కరువు సంభవించింది, యూదా బెత్లెహేము నుంచి ఒక మనుషుడు వెళ్ళాడు, తన భార్య సమేతంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అతను చేసే వృత్తి రాళ్లనే చెక్కడం, అంటే రాళ్లతో చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం అతను వృత్తి. మహులోను చేసే పని అదే వృత్తిగా తన కుమారులిద్దరు కూడా నేర్పించాడు. వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఈ వృత్తి కోసం ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబులు ఎటువంటి వారంటే చూడండి, కెమోష్ అనే దేవతను ఆరాధించేవారు. అంతేకాకుండా మరి దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనాధారం ఉంది. శిల్పాలు చెక్కడం, రాళ్ళ బొమ్మలుగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాబట్టి అక్కడ ఇలా పొట్ట పోసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. కానీ పిల్లరా, మనం ఏ స్థలానికి వెళ్ళాం, ఎక్కడ వెళ్ళాం? నన్ను పుట్టించిన వాడు నాకు సహాయం చేయకుండా మాట్లాడా? శ్రమ కలిగినా, బాధ కలిగినా, ఇరుకు కలిగినా, ఇబ్బంది కలిగినా ప్రభా నీవే నాకు సహాయమైన ఆలోచన ఉండాలి. వెళ్ళారు, చాలా సమృద్ధిగా వెళ్ళారు వాళ్ళు. అక్కడ ఈ అధ్యాయంలోనే 1వ అధ్యాయంలో చెప్తున్నామే, 20వ వచనం చెప్తుంది చూడండి, నేను సమృద్ధి కలిగినదానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేస్తేనే, అయ్యో నన్ను నయోమని పిలవద్దు, మారని పిలవని చెప్తుంది ప్రియులరా. బయలుదేరి వెళ్ళారు, అక్కడ జీవనం సాగించారు. ఈ జీవనం సాగించే సమయంలోనే వెళ్ళిన కొంతకాలానికే యజమాని చనిపోయాడు. మహులు ఎలీమెలెకు చనిపోయాడు ప్రియులరా. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత దిన కుమారులు ఉన్నారు. అక్కడ మహులు ఉన్నాడు, కిలియోను ఇద్దరు ఉన్నారు. వారిద్దరు ఎక్కడ ఉన్నారు? తండ్రి చేసే వృత్తిలో పాలు పంచుకుంటున్నారు. ఇలా ఉంటున్న క్రమంలోనే ఆ మోయాబు రాజు యొక్క కుమార్తె రూతు ఉంది. ఆమె రాజకుమారి. ఆమె వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, వీళ్ళ పరిస్థితులను గమనించుకోవడానికి ఒక దినాన్ని వచ్చినప్పుడు మహులోను చూసింది. మహులోను వేసుకున్న డ్రెస్ చూసి ఆ డ్రెస్ మీద ఉన్న ఒక బొమ్మను చూసింది ప్రియులరా. అది 12 మరి యొక్క రాళ్లతో, అది 12 బొమ్మలతో అక్కడ తయారు చేయబడిన ఒక బొమ్మ ఉంది ప్రియులరా. అది ఇశ్రాయేలులో 12 గోత్రాలు, 12 గోత్రాలకు సంబంధించిన చరిత్ర. దానికి సంబంధించిన ఒక షర్ట్ వేసుకున్నాడు, దాని మీద ఉన్నాయి. అది చూసి అతను అడిగినప్పుడు అతను చెప్పాడు అనమాట, మా దేవుడు ఇటువంటి వాడు, ఆకాశమును భూమిని సమస్తమును కలుగు చేసిన దేవుడు, ఆయన సన్నిధిలో మేము బ్రతుకుతున్న విషయాన్ని అతను చెప్పినప్పుడు ఆ మాటలు విందామే. కానీ వీళ్ళ దేవత గురించి ఆలోచన చేసిన, అయ్యో పసిపిల్లలు బలిస్తున్నారే, చిన్న చిన్న పసిపిల్లలు తీసుకెళ్లి ముక్కలుగా చేసేసి ఆ ముక్కలతో ఈ రకం చేస్తున్నారే, జీవహింస చేస్తున్నారు కదా, ఇది మంచిది కాదు కదా అని చెప్పి ఆమెకి ఈ మహులను చూడగానే ఒక ఆలోచన కలిగింది. ప్రేమ అనేటువంటి ఆలోచన ఆమె కలిగింది ప్రియులరా. ఈ ప్రకారంగా ఆమె మహులను పట్ల అభిమానం చూపించింది. అలాగే మహులను ఎప్పుడైతే ఆ మహులను కూడా ఆమెను అదే వృత్తిలో చూశాడు కాబట్టి వారిద్దరూ కూడా ఒకరిని అర్థం చేసుకుని ప్రేమగా మార్చుకున్నారు ప్రియులరా. అదే ప్రకారం కిలియోను కూడా మరి అదే ఒక స్త్రీని, అందులో ఆ గ్రామంలోనే ఓర్పా అనే అమ్మాయిని కూడా అతడు చూసుకున్నాడు ప్రియులరా. అయితే వారిద్దరూ కూడా ఏం చేశారంటే, మరి యజమాని చనిపోయినప్పుడు, ఎలీమెలెకు చనిపోయినప్పుడు నయోమి ఎక్కడికి వచ్చిందంటే రొట్టెలను వదిలేసింది. చూడండి, బెత్లెహేమును వదిలేసింది, ఎఫ్రాతీ ప్రదేశం వదిలేసింది. ఎఫ్రాతీ ప్రదేశం అంటే చూడండి, యాకోబు తన భార్య రాహేలును ఆ ప్రదేశంలో పాతిపెట్టిన స్థలం అది పవిత్రమైన స్థలము, దేవుని వాగ్దాన భూమి అది. ఆ భూమిలో నుంచే ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? రొట్టెలను వదులుకుని ఎక్కడికి వచ్చారండి? దుర్మార్గ ప్రదేశంలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. కష్టం వచ్చిందని ఊరు మారిపోతామా? శ్రమ కదిలిందని దేవుడు వదిలేస్తామా? కష్టములు ఆయనే, శ్రమలు ఆయనే, ఆహారం ఇచ్చేది, వస్త్రం ఇచ్చేది, సమస్తము కలిగించేది ఆయనే ప్రియులారా. సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉందనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉన్నాం? మన స్థితిలో ఎలా ఉన్నాయి? మన దేవునికి అనుకూల ప్రయాణం చేస్తున్నామా అనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఈ స్థితిలో వీళ్ళ ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, మరి ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఎలీమెలెకు కుమారులు నయోమి ఇద్దరు కుమారులు కూడా ఆ గ్రామంలో ఉన్న మోయాబు స్త్రీ వివాహం చేసుకున్నారు. ఒక దాని పేరు రూతు, రెండవ దాని పేరు ఓర్పా. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారండి? వివాహం చేసుకుని అక్కడే ఉండిపోయారు. ఇబ్బంది కలిగింది. నేను వచ్చిన తర్వాత నా భర్త చనిపోయాడు, నేను చేసింది పొరపాటేమో, అనుకూలమైన ప్రదేశంలో లేను,
ఈ స్థలాన్ని విడిచి నేను వెళ్ళిపోవాలి అయ్యో అని ఆలోచన ఆమె రాకుండా పోయింది. కాబట్టి అక్కడే పిల్లల మీద ఉండే మమకారం చొప్పున పిల్లలు ఆ గ్రామంలో మరి యొక్క స్త్రీల వివాహం చేసుకోవడం వల్ల అక్కడ ఉండిపోయింది పిల్లరా. అలాగే కొంతకాలం 10 ఏళ్ళు గడిచిన తర్వాత మహలూరు కిలోలు ఇద్దరు కూడా చనిపోయారు ఒకే రోజున. దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ప్రియులను ఆలోచించేద్దాం. నలుగురుగా వెళ్ళారు. ఎంతమంది మిగిలారండి ఆ కుటుంబంలో? 3 చనిపోయారు, ఒక్కటే మాత్రం మిగిలిపోయింది. ఆ ఒక్కతే ఎట్లా మిగిలిందంటే ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఈ కుమారుల దగ్గరికి పెళ్ళైన స్త్రీలు ఉన్నారు. ఒక ఆమె పేరు ఋతు, రెండో పేరు వార్ప. వీళ్ళిద్దరు ఉండిపోయారు, కోడలు మాత్రం ఉండిపోయారు. ఆమె ఆలోచన చేసింది, అయ్యో ఏంటి పరిస్థితిని ఆలోచన చేస్తుండగానే ఈ లోపుగా దేవుడు మరి చూడండి తన బిడ్డను రక్షించుకోవడానికి కరువు నుంచి మోచన కలిగించడానికి వర్షాలు కురిపించి అక్కడ మంచి సాయం చేస్తున్నాడని మరి బెత్లెహేములో మాట విని ఆ వార్త తెలుసుకుని తిరిగి ప్రయాణం అయిపోతుంది. ఎలా వెళ్ళిపోయిందంటే విచారంగా వెళుతుంది ప్రయాణం. మొట్టమొదటిగా ఎలా వచ్చిందండి? సంతోషంగా ప్రయాణం చేసింది, కుటుంబ సమేతంగా వచ్చింది. భర్త 2 కుమారులు వెంటబెట్టుకుని వచ్చింది, ఎడ్ల వాళ్ళతోనూ ఆస్తి ఐశ్వర్యంతో వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా చూడండి మోడు అంటే చిగురు లేని మోడుగా తన జీవితాన్నితో మరి ఆలోచన చేసుకుంటూ బయలుదేరిపోయింది. బయలుదేరిపోతే తన 2 కోడళ్ళు కూడా వారితో బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరు ముగ్గురు కూడా ఎక్కడ ప్రయాణం చేస్తారండి? మోయాబు దేశం నుంచి తిరిగి బెత్లెహేముకు బయలుదేరి వెళుతున్నారు యోధా దేశానికి. ఆ వెళుతున్న క్రమంలోనే మార్గ మధ్యలో మీకు ఆలోచన కలిగిందమ్మా, నా కుమార్తెలారా నా మాట వినండి దయచేసి. ఇదిగో నేను ముసలిగాలను, నాకు ఏమీ లేదు. నేను ఒకవేళ మళ్ళీ సంతానం కంటానంటే ఆ స్థితి కూడా నాకు మళ్ళీ రాదు. ఒకవేళ మేము నమ్మించి నేను ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళేదన్నా మరి ఏదైనా ఏ పురుషునితోనే సాంగత్యం చేసినా కానీ ఒకవేళ సంతానం కలిగిన ఆ పిల్లలు పుట్టి పెద్దలే సమయానికి మీ వయసు అయిపోతుందమ్మా. దయచేసి నా మాట వినండి తల్లి. మీరు యవనస్తులుగా ఉన్నారమ్మా, మీ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా జీవనం గడపని చెప్పింది పిల్లరా. అయితే ఆ మాట వాళ్ళిద్దరు ఉన్నారు. అత్తగారి దగ్గరికి వచ్చారు, గుళ్ళని ఏడ్చారు, ముగ్గురు కలిసి ఏడ్చారు. ఆ మాట విన్నారు ముగ్గురు విన్న తర్వాత ఓర్ప ఏం చేసిందంటే ఈ మాట చెప్పి వాళ్ళిద్దరిని దగ్గర చేర్చుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చింది ఆమె. ఎప్పుడైతే అత్తగారు ముద్దు పెట్టుకుని ఏడ్చిందో మరి రెండవ కాళ్ళ ఓర్ప ఏం చేసిందంటే ఆమె కూడా అత్తగారిని ముద్దు పెట్టుకుని ఆమె మాట విని బయలుదేరి తన తల్లిదండ్రులకి ప్రయాణం చేసి వెళ్ళిపోయింది పిల్లరా. ఆమె వెళుతున్న క్రమంలోనే మరి నయోమి చూసింది, అమ్మా ఇదిగో నీ తోడుగాడు వెళ్ళిపోతుంది, ఆ వెనకాల నువ్వు ప్రయాణం చేసి వెళ్ళిపో, ఇక నా దగ్గర ఏముందమ్మా, ఏమీ లే, నేను ఒంటరి జీవితం నా జీది 3 వారిన జీవితము, ఇది మళ్ళా చిగురిస్తే నమ్మకం నాకు లేదమ్మా. అమ్మా యెహోవా నాకు చాలా కీడు కలుగు చేశాడు, నా మీద ఆయన మరి ఎందుకు ఈ స్థితి కలిగించాడు నాకు తెలియదమ్మా, నా మనసు నొప్పించాడు, నాకు నష్టాన్ని కలిగించాడు, యెహోవా నాకు విరోధిగా మారిపోయాడని చెప్పి దయచేసి మీరు వెళ్ళిపోండమ్మని చెప్పింది పిల్లరా. కానీ ఋతు మాట్లాడుతుంది పిల్లరా. ఋతు ఆమెను హత్తుకొని ఏం చేసిందండి? ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఋతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుగాడలు తన జల్లు దగ్గర వెళ్ళిపోతుంది, తన దేవుని దగ్గర తిరిగిపోయింది, నీవును తన వెంబడి వెళ్ళిపో, ఆమె వెనకాల వెళ్ళిపో చెప్పమని చెప్పింది. అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. ప్రియులరా ఆలోచన చేద్దాం, ఎంత ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరణము తప్ప మరి ఏదైనాను మనను విడదీయదు. చెప్తాం చూడండి, మరణమే తప్ప ఏది కూడా మనం విడదీయడానికి వెళ్ళలేదు. నిన్ను ప్రత్యేకించినట్లుగా యెహోవా నాకు ఎంత కీడైనా దయచేయును గాక. తనతో కూడా వచ్చుటకు ఈమె మనసు కుదిరిందనుకుని నయోమి మాట్లాడలేదు. అయితే నయోమి వెనక వెళ్ళిపోతుంది. వెళుతుండగానే చూడండి, వాళ్ళు ఊరు వెళ్ళిన తర్వాత ప్రయాణం చేసిన తర్వాత చీకటి పడిన సమయంలో వాళ్ళ ఇంటికి చేరగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, ఎవరు వచ్చారని చెప్పడానికి వాళ్ళ ఇంటికి చేరగానే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి తలుపులు అవన్నీ బూదులను దులుపుకుంటారని చూస్తున్నప్పుడు ఎవరని చూసి ఆ ఇంటి పక్కల వాళ్ళు వచ్చి నయోమని గుర్తించి నయోమి అనేటప్పటికి అప్పుడు అంది, అయ్యా నయోమి అనే మాట నన్ను అనద్దు చెప్తున్నాడు. చూడండి 19 ఆ ఊరు వారందరూ వారి ఎందుకు వచ్చి గుంపు కూడా వచ్చి ఈమె నయోమి కదా అనుకుని చూడగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగిస్తున్నా కనుక నన్ను నయోమి అనక మారా అని పిలవడానికి చెప్తుంది. పిల్లరా నేను సమృద్ధిగా వెళ్ళాను కానీ యెహోవా నన్ను రిక్తురాలినిగా తయారు చేశాడు, నన్ను ఎలా పిలవద్దు అని చెప్పి యెహోవా నన్ను బాధపరచాడని చెప్పి ఆ మాటలను చెప్తుంది. పిల్లరా ఈ మాటను బట్టి ఆలోచించినప్పుడు
వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. ప్రియులారా, వెళ్ళని ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళకుండా స్థలంలో ప్రవేశించారు. అగాధంలో దుర్మార్గ జీవితంలోకి, భయంకరమైన ఉపద్రవంలో జీవించే ప్రదేశంలోకి, దుర్మార్గులు ఉండే చెరలోకి వెళ్ళారు. ఏమైపోయారు? నాశనం అయిపోయారు ప్రియులారా. అయితే ఆ రాత్రి ఉన్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత చూడండి, ఆమె ఉదయాన్నే లేచింది ఋతు. తన అత్త దగ్గరికి వచ్చింది, అమ్మ ఈ ఊరి పొలంలోకి నేను వెళతాను, ఎవరో కోస్తున్నారు కదా, పంట కోస్తున్నారని తెలిసింది, కనుక్కున్నానమ్మా. ఎవరై పొలంలో కల్లా నేను వెళ్ళినమ్మా, నేను పరిగెరుకుని వస్తానని చెప్పి అడిగినప్పుడు, అమ్మ వెళ్ళు అని చెప్పి ఆమె పంపించింది. అప్పుడు పంపించినప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఊరిలో మరి ఎలిమెలకు వంశం వాడిన బోయాజు పొలంలోకి వెళ్ళింది. అంటే తన భర్త వంశస్థుడైన ఎలిమెలకు వంశస్థుడైన బోయాజు ఒక పెద్ద రైతు ఉన్నాడు. అతడు మంచివాడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, మంచి ఆస్తిపరుడు, ధనవంతుడు ప్రియులారా. అతని పొలంలోకి వెళ్ళి ఆమె ఆ పొలంలో పనిచేస్తున్న అక్కడ ఆ ఎవరు కోస్తుండగానే పనులు ఏరుతుంటే అక్కడ మేస్త్రి దగ్గరికి వెళ్ళి మేస్త్రిని అడిగిందయ్యా, ఈ పొలంలో నేను పరిగెరుకోవచ్చా అని నేను అడిగినప్పుడు నువ్వు ఎవరమ్మా ఏంటంటే తన చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత అతను అనుమతి ఇవ్వగానే పరిగెరుకుంటుంది. పరిగెరుకునే క్రమంలోనే బోయాజు తన ఇంటి దగ్గర నుంచి బెత్లెహేము నుంచి బయలుదేరి అక్కడికి వచ్చాడు. రాగానే ఈ పరిగెరుకుంటూ కనిపించిన అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి ఎవరని చెప్పి మేస్త్రిని పిలిచి అడిగినప్పుడు ఆ మేస్త్రిని, అయ్యా నయోమి కోడలు మోయాబు దేశం నుంచి వచ్చారు వాళ్ళిద్దరు కూడా, ఇదిగో అని చెప్పి ఆమె ఏమీ లేని పరిస్థితులు వచ్చింది, నన్ను అనుమతి అడిగింది, సెలవుమని అడిగిన సెలవిచ్చానయ్యా, ఆమె పరిగెరుకుంటుందని చెప్పాడు. అప్పుడు చూశాడు ఆమెను కింద నుంచి పైకి చూసి, ఆమె చరిత్ర అంతా విని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేశాడే పనివాడికి చెప్పాడు, ఆమెను ఏమీ చేయొద్దు, ఆమెను ఏమీ పలకరించొద్దు, ఆమెను ఒత్తిడి చేయొద్దు, ఆమె దాహం అడిగినప్పుడు గుడిలో మంచినీళ్ళు తాగనివ్వండి, ఆమె పరిగెరుకోవడానికి గుప్పిళ్ళు కొన్ని పిడికలు విడిచిపెట్టండి, ఆమెను ఏమో అనవద్దు అని చెప్పి అతను మాట చెప్పాడు. చూడండి 8వ వచనం చెప్తున్నాడు, అప్పుడు బోయాజు ఋతును చూసి, నా కుమారి నా మాట వినము, వేరొక పొలములను ఏర్కుండా నువ్వు పోవద్దు, దీన్ని విడిచి నువ్వు పోవద్దు, ఇచ్చట నా పనికత్తలను నిలకడగా వారితో పాటు నిలకడగా ఉండము, వారు చేనుకోయి కనిపెట్టి వస్తున్న వారిని కోస్తుండగా వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదనియు యవనస్తులు నేను ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహం తాగినప్పుడు కుండ దగ్గర పోయి మంచినీళ్ళు త్రాగమని చెప్పాడు ప్రియులారా. అందుకు ఆమె సాగిలపడి తలవంచి నమస్కరించి ఒక మాట చెప్తుంది, ప్రియులారా, పరదేశునైనా నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షము నాకు కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ నడిచిన నడత, నీ క్యారెక్టర్ నేను చూశాను, నీ అత్తను ఎలా చేర్చుకున్నావో, అత్తతో ఎలా మెలిగావో, నీ క్యారెక్టర్ ఎలా కాపాడుకున్న విషయాలు తెలుసుకున్నాడమ్మా, దయచేసి అని అతడు అన్నాడు యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను, నీవు నీ తల్లిదండ్రులను విడిచి నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తగా చేసినది నాకు తెలుసు, యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది కాబట్టి నువ్వేమీ భయపడడానికి వీలేదని చెప్పాడు. అందుకమే నా ఏలినవాడా, నేను నీ పనికత్తల్లో ఒకదాన్ని కాకపోయినాను, నా మీద నువ్వు చూపించిన ఈ గొప్ప స్థితిని బట్టి, ప్రేమను బట్టి నాయన నీకేమిచ్చి రుణం తీర్చగలనాయని చెప్పి ఆమె నీ కటాక్షం నా మీద ఉంచావని చెప్పి అడిగినప్పుడు, అమ్మా నీవు ఎట్లానే ఉండు, నీకు నేను సాయం చేస్తాను అని బోయాజు అతను ఆ మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఆమె అతని మాట మీద ఉండిపోయింది. మరుసటి దినానే ఆమె మరలా వచ్చి పరిగె ఏరుకుంటూ ఉండగానే మరి పనివాళ్ళు ఆమె కావాల్సినవన్నీ కూడా కొంత పరిగిని విడిచిపెట్టడం, ఆమె ఏరుకోవడం కూడా అట్లా జరిగింది ప్రియులరా. ఈ క్రమంలో పనివాళ్ళు చెప్పిన మాటను బట్టి బోయాజుకి ఆమె మీద ఒక మంచి మనసు కలిగింది. చూడండి ఎలాంటి మనసు కలిగింది అని ఆలోచించినప్పుడు, మరి దేవుడు మరి ఆమెను రక్షించడానికి, ఆమెను కాపాడడానికి, ఆమెలోని విశ్వాసాన్ని పెంపొందించడానికి బోయాజుకి ఆమె మీద మంచి మనసు కలిగించాడు. కాబట్టి వారిద్దరూ కూడా అన్యోన్య స్థితితో చక్కగా మాట్లాడుకున్న తర్వాత, మరి అయ్యా నా మీద మీరు చూపించిన అభిమానం బట్టి నాయనా మీకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా అని చెప్పి ఆమె మాట్లాడినప్పుడు, అమ్మ నువ్వు ఎట్లాగైనా ఉండు, నీ స్థితిలో నీకు ఏ ఇబ్బంది అయినా నీకు నేను ఏదైనా సాయం చేసేవాడు, నీ బంధువు నేను అని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు, ఆ మాట విని ఆమె వెళ్ళి తన అత్తకి ఈ విషయాన్ని చెప్పింది. ఎవరు పట్టుకెళ్ళినప్పుడు ఏ పొలంలోకి వెళ్ళామంటే పనివాళ్ళు అంటే ఆమె చెప్పింది, అయ్యా అమ్మా అతడు మనకు దగ్గర బంధువు, ఎలిమెలకు దగ్గర వాడు కనుక నువ్వు అతని పొలంలోకి వెళ్ళు, అతను చెప్పినట్లుగా వినని చెప్పినప్పుడు అలాగే నడిచింది ప్రియులరా. అయితే 2వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నా, అందుకు ఆమె సాగిలపడి చెప్తుంది, ఏమి తెలిసిన ఒక పరదేశాన్ని జ్ఞాపకం చేసుకున్నావు, నా మీద ఎందుకు కటాక్షం ఉంచావు అంటే దేవుడే ఆయన కటాక్షం ఉండేవాడు చేశాడు. ఎటువంటి కటాక్షం అంటే చూడండి, మనం వెరటి ప్రదేశానికి వెళ్ళినా, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనకు తోడుకుంటాడు ప్రియులారా. దేవుడే మనకు సహాయం చేసే వ్యక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఈమె తన కష్టాలు శ్రమని కూడా దేవుడు మొరపెట్టుకుంది. దేవుని జీవితంలో తన తల్లిదండ్రులు, తన ఆచారాన్ని, సమస్యను వదిలింది కూడా దేవుని మీద నమ్మకం ఏర్పాటు చేసుకుంది, ఆయన మీద ఆధారపడింది. చూడండి, నిరీక్షణకు ఆధారం ఎప్పుడు ఆయన నమ్మింది ప్రియులరా. అంటే పిల్లలు పుడతారు, ఇంకా మళ్ళీ భర్త ఉంటాడు అనే ఆలోచన కూడా ఆమెకు లేదు. కానీ దేవుడు అద్భుతంగా బోయాజుకి ప్రేమ కలిగించాడు. బోయజు చేశాడండి, ఆమెను ఆలోచించుకున్నాడు. చూడండి, మరుసటి రోజున 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన పొందినావని చెప్పి చెప్తున్నాడు. కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఎవరొస్తున్నాడు కానీ ఆమె నేను వెంబడింపకూడదని నేను మునుపడి ప్రవర్తన విషయంలో నువ్వు చక్కగా ఉన్నావు, ఇప్పుడు ప్రవర్తన కూడా నాకు నచ్చిందమ్మా. కాబట్టి దయచేసి అమ్మా, నీ పట్ల నాకు అభిమానం కలిగింది, కానీ నువ్వు యోగ్యురాలని తెలుసుకున్నాను కాబట్టి నేను విడిపిస్తాను, నీకు నేను సాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు. 12వ వచనం, అంటే 3వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ఈ రాత్రి ఉండమ్మా, నీకు సాయం చేస్తానని చెప్పి, బంధుధర్మని జరిగిస్తానని చెప్పి, మరి ఎలిమెలకు వంశవస్తువు వంశవాడిని ఒకటి పిలిపించి వాడితో ఊరి మధ్యలో 10 మంది పెద్దలు పెట్టి అతను మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడంటే, అతను ఒప్పుకున్నాడు కానీ సరిగా ఆ విషయం చెప్పేటప్పటికి మరి ముందుకు రాలేకపోయాడు, నా వల్ల కాదని చెప్పగానే అప్పుడు మరి ఆ బంధువు ధర్మం జరిగించడానికి బోయజు ముందు రాగానే బోయజుకి ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ఆచార ప్రకారంగా ఒక చెప్పును తీసి అతను చేతికిస్తే, అతను తన బంధువు ధర్మం జరిగించలేనుడు కాబట్టి తన తర్వాత వాడికి ఇస్తే, ఆ చెప్పును వాడి చేతికిస్తే వాడు తను కోల్పోతాడు, ఇతను దాన్ని నిలబెట్టుకుంటాడు. అదే పరిస్థితిలో మరి బోయాజు రూతుని వివాహం చేసుకుని మరి ఆమెతో చక్కగా సంతోషం జీవించి ఆమె కుటుంబం నుంచే మరి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది ప్రియులరా. అంటే యేసుక్రీస్తు వారి వంశము కూడా ఈమె నుంచే సాగింది ప్రియులరా. అంటే ఈ రూతు నుంచే వచ్చింది. కాబట్టి రూతు నుంచి చూడండి ఓబేదు నుంచి యెషై నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.